కోణాల్లో ఎవరి కోణంలో వాళ్ళు మాట్లాడింది. ఎవరు మాట్లాడినా ఏది మాట్లాడినా బాధితులకు న్యాయం జరగాలి, నిందితులను శిక్షించాలి అనేటువంటి ఈ రెండు అంశాలపైనే బేస్ చేసుకొని అది వాటి చుట్టూరా తిరుగుతూనే అనేక విషయాలు కూడా మాట్లాడటం జరిగింది. ఇక్కడికి బాధితులు కూడా వచ్చారు. ఇక్కడ ఒకటి పురుషాహంకారం అయితే రెండొకటి కుల దురహంకారం. ఈ రెండు తోడై ఒక జాతరలో మల్లన్న దేవుణ్ణి దర్శించుకుందామని పోయినటువంటి కుటుంబాన్ని విచక్షణ రహితంగా చాలా దుర్మార్గంగా కొట్టడము, కాళ్ళతో తన్నడము, మహిళలని కూడా చూడకుండా మహిళల్ని కూడా తన్నడము, ఆఖరికి 2 నెలల పసిగుడ్డుని కాలితో తన్ని చంపడం అంటే అసలు మనం ఎక్కడున్నాము అనేటువంటిది మనల్ని మనం ప్రశ్నించుకోవాల్సినటువంటి పరిస్థితి. ఇది ఇన్నేళ్ల స్వతంత్ర భారతంలో అసలు ప్రజాస్వామ్యం ఉందా లేదా అనేటువంటిది చాలా మంది మాట్లాడుతున్నటువంటి విషయం. ఇక్కడ ఇంత ఘోరమైనటువంటి ఘటన జరిగితే ప్రభుత్వం స్పందించకుండా ఉండడం అనేటువంటిది ఇంకో ఘోరం. అసలు ప్రభుత్వమే దిగి వచ్చి వెంటనే ఆ బాధితులకు మేము అండగా ఉంటాము, నిందితులను శిక్షిస్తాము అనేటువంటి విషయం పైన చాలా స్పష్టంగా మాట్లాడాల్సి ఉండే. కానీ ఇప్పటి వరకు ఒక స్పష్టమైనటువంటి వైఖరిని చెప్పకుండా దాన్ని నాంచడము, కొంతమందినే అరెస్ట్ చేయడము, ఇంకొంతమందిని వదిలిపెట్టడము అంటే అసలు ఇది ఎటువైపు దారి తీస్తుంది, ఏం ఆలోచించాలి, ఏం మాట్లాడాలి అనేటువంటి మీమాంసలో చాలామంది ఉన్నారు. ఏది ఏమైనా ఆ కుటుంబానికి మాత్రం ఖచ్చితంగా న్యాయం జరగాల్సిందే, నిందితులను శిక్షించాల్సిందే. దానిపైన ఈ వేదిక ఏ పోరాట రూపాన్ని తీసుకున్నా అరుణోదయ సాంస్కృతిక సమాఖ్యగా ఈ న్యాయమైనటువంటి డిమాండ్తో కొనసాగుతున్నటువంటి ఈ పోరాటానికి అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య తప్పకుండా మద్దతు తెలుపుతుంది, సంఘీభావాన్ని తెలుపుతుంది, కలిసి నడుస్తుంది అని చెప్పేసి తెలియజేస్తూ ఆ బాధితులకు మరొకసారి నేను ఒక పాట మద్దతు ఒక పాట బాధితులకు మద్దతుగా ఎటు సాగిపోతున్నది లోకం, ఎటు సాగిపోతున్నది, ఎటు సాగిపోతున్నది లోకం, ఎటు సాగిపోతున్నది. లాభాల వేటలో మునిగిపోతుందా, లాభాల వేటలో మునిగిపోతుందా, నీతి న్యాయం మరిచి కరిగిపోతుందా, ఏమైపోతున్నది లోకం, ఎటు సాగిపోతున్నది లోకం.
సాగిపోతున్నది లోకం నేడు సాగిపోతున్నది ఎక్కడొచ్చిన ప్రేమ పొంగిపోతుంది రెక్కలొచ్చిన పక్షి ఎగిరిపోతుంది రెక్కలొచ్చిన పక్షి ఎగిరిపోతుంది రెక్కలొచ్చిన పక్షి ఎగిరిపోతుంది చెలిమిలో బలిమిలో మానవ బంధాలు చెలిమిలో బలిమిలో మానవ బంధాలు బలిమిలో కాలుతో పరునెక్కుతుండగా ఏమయ్య